హాయ్ ఫ్రెండ్స్, సుపర్ణ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం చామదుంపల దప్పలం తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా రుచిగా ఉంటుంది. అలాగే చామదుంపల్లో తీసుకోవటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ పొందవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా. చామదుంపల్ని కడిగిన తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం నొక్కినప్పుడు ఇది పేస్ట్ కాకుండా ఉండాలన్నమాట. అలా ఉడికించుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ఒక ప్యాన్ పెట్టి అందులో పచ్చిశనగపప్పు కొంచెం వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో కొద్దిగా ధనియాలు, అలాగే చాలా కొద్దిగా మెంతులు ఇవి వేసిన తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కూడా వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మల్ని దూసివేసి ఆ కరివేపాకు ఫ్రై అయిపోయి డ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులో ఒక పావు చిప్ప పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పేస్ట్ లాగా. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న చామదుంపల్ని పొడవుగా ఉంటే ముక్కలు కట్ చేసుకోవాలి, చిన్నగా ఉంటే అలాగే వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ చామదుంపల్లో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి షుగరు, హార్ట్ పేషెంట్లు కూడా వీటిని తీసుకోవచ్చటండి. ఇది ఇన్సులిన్ని రెగ్యులేట్ చేస్తుంది, బ్లడ్లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుందట. ఇప్పుడు మనం ఇవి వేయించి తీసేసుకున్నాం కదా, ముక్కలు తీసేసి దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది, అందులోనే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి ఇవి మెత్తగా అయ్యే వరకు వేయించుకున్నాం. ఇందులోనే 2 టమోటాలను కట్ చేసి వేసేసి సన్నని సెగ మీదే వీటిని కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. కొంచెం కలిపేసి మూత పెడితే ఇవి సన్నని సెగ మీద మగ్గుతూ ఉంటాయి. ఈ చామదుంపల్ని తీసుకోవటం వలన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా బాగా జరుగుతుందట. ఎనీమియా రాకుండా ఉండటమే కాకుండా జీర్ణక్రియ కూడా బాగా జరిగేటట్లు చూస్తాయట ఈ చామదుంపలు. ఇప్పుడు టమోటాలు కూడా మగ్గిపోయినాయి కదా, అందులో మనం ఒక కరెక్ట్గా పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టేసి అది గుజ్జు తీసి ఇందులో పోసుకున్నాం. ఈ పులుసులో ఇవన్నీ మగ్గుతూ ఉంటాయి. ఇందులోనే కొంచెం పసుపు, దీనికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ పులుసులో ఇవన్నీ మగ్గుతూ ఉంటాయి. ఈ చామదుంపల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం మూలాన ఇది క్యాన్సర్ నిరోధకానికి కూడా బాగా ఉపయోగపడతాయటండి. ఇందులో పొటాషియం కూడా ఉంటుందట. ఈ పులుసు బాగా మగ్గిపోయింది కదా, మరిగింది చాలా. ఇందులో ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్న చామదుంపలను కూడా వేసేద్దాం. ఈ చామదుంపలను ఎందుకు వేయించుకున్నామంటే ఇప్పుడు మన పులుసులో వేయగానే మామూలుగా ఉడికించినవి అయితే పేస్ట్ లాగా అయిపోతాయి. ఇలా వేయించి పెట్టుకోవటం వలన ఇవి చక్కగా ముక్కలుగా అలాగే ఉంటాయి అన్నమాట. అందుకని వేయించి పెట్టుకున్నాం. మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం ఇందులో పోసేసి జార్ కడిగిన వాటర్ కూడా వేసామంటే మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది మనకి ఈ పులుసు. ఈ సన్నని సెగ మీదే దీన్ని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ వేసిన తర్వాత త్వరగా ఇవి అడుగంటే ప్రమాదం ఉంటుంది చిక్కబడి, అందువల్ల సన్నని సెగ మీదే వేయించుకోవాలి. ఇంత చేయాలా దీనికి అనుకుంటున్నారు కదా, అంతేనండి. మనిషికో జిహ్వ, జిహ్వకో రుచి అంటారు కదా, ఒక్కొక్కళ్ళకి జిహ్వ చాపల్యం అనమాట. అలా ఇంట్రెస్ట్గా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది ఉడికిపోయింది, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం బెల్లం వేసుకోండి, లేదని వాళ్ళు స్కిప్ చేసేసి కొత్తిమీరని మాత్రం మరింత కట్ చేసి వేసుకుంటే మనకి కమ్మని చామదుంపల దప్పలం 90% రెడీ అయిపోయింది. అస్సలు ఇందులో లాస్ట్లో వేయాల్సింది పోపు. ఎంత చేసినా లాస్ట్లో పోపు వేస్తేనే కదా టేస్ట్ ఉండేది. దానికోసం ప్యాన్ పెట్టి అందులో పోపు గింజలన్నీ వేసి 2 ఎండుమిర్చి కూడా వేసి దీనిలో దింపబోయే ముందు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఈ స్టవ్ కట్టేసేసి ఈ కాలుతున్న ఈ పోపుని తీసి దప్పలంలో వేసేద్దాం. ఇప్పుడు మనకి ఫుల్గా ఇది రెడీ అయిపోయింది. ఇది చక్కగా మరీ పులుసులాగా కాకుండా కూరలాగా కాకుండా సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి ఇది రైస్లోనే కాదు చపాతీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చేద్దామా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం వేడి వేడి అన్నంలో దీన్ని వేసుకొని దీనికి కాంబినేషన్గా మనం కంది పచ్చడి, అలాగే గుమ్మడి వడియాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేయించుకున్నామంటే పండగే పండగ. అమోఘమైన ఈ రుచిని మీరు మిస్ అవ్వకండి. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.